మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే వాలి గారు. రజనీ గారు, వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ఆ జాప్యం అలా కొనసాగుతూనే ఉంది. వైఎస్ అవినాష్ రెడ్డి బయట ఉన్నారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమేయం కూడా ఉంది అని చెప్పి చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారు బీజేపీలోకి జాయిన్ కావాలని చూస్తున్నారన్న ప్రచారం విపరీతంగా జరుగుతుంది. అసలు దీన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి? ఈ కేసు ముందుకు పోయే పరిస్థితి ఉందా లేదా? సార్, ఈ కేసు గత ప్రభుత్వంలో అంటే జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొగలి రేకులు, ఋతురాగాలు అంటూ కొన్ని కొన్ని డైలీ సీరియల్ కంటిన్యూస్ గా సంవత్సరాలు గడిచిపోయేదండి. సో అదే మాదిరిగా వంటలక్క సీరియల్ లాగా ఇది వెళ్తూనే ఉంది, కానీ దీనికి క్లైమాక్స్ లేదు, ఫుల్ స్టాప్ లేదు. అంతా కామాలతోనే పోతుంది. సో గతంలో నేను చెప్పేదాన్ని, ఏ 8 తో వచ్చింది, రేపే ఏ 9 ఏ 10 వస్తారు, అవినాష్ రెడ్డి గారు నోరు విప్పి నిజం చెప్తారు. ఏం చెప్పారు అవినాష్ రెడ్డి గారు నోరు విప్పి? అవినాష్ రెడ్డి గారు ఒక ముద్దాయి అని తెలిసినా గానీ నెత్తను పెట్టుకొని ఓట్లు వేసినటువంటి ప్రజలు. అసలు వీటన్నిటికీ జగన్నాటక సూత్రధారుడు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా సరే పులివెందుల్లో గెలిపించుకున్నటువంటి ప్రజలు. చెక్కు చెదరని 40% ఓటింగ్, ఇంకా కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితులు. దీని వెనకాల కనపడని ఏదో అభూత శక్తి ఉంది సార్ జగన్ గారికి. ఆయన జోలికి రాలేరేమో, ఆయన టచ్ చేయలేరేమో, ఆయన అరెస్ట్ చేయలేరేమో. ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా సార్ 100 కోట్ల స్కామ్ లోనే మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. అందరికి రోల్ మోడల్ లాగా ఉండేవాళ్ళు కేజ్రీవాల్ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ అతన్ని సైతం అరెస్ట్ చేశారు. ఆడబిడ్డ సార్ కల్వకుట్ల కవిత గారిని, ఆమెని అరెస్ట్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండే బలం ఏంటి? ఏ రోజు ఏ కేసులు లేవా? ఎన్ని కేసుల్లో ముద్దాయి, ఎన్ని కేసుల్లో ఈడీ స్కాముల్లో చార్జ్ షీట్లు అయిపోయినాయి. ఇంకా కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేయమంటుంటే కోర్టు అడిగింది, ట్రయల్ వదిలేసి డిశ్చార్జ్ పిటిషన్లు ఏంటండి, ప్రతిదీ ట్రయల్ జరగాల్సిందే అంటున్న మూమెంట్ నడుస్తుంది. అయినా గాని ప్రపంచానికి తెలియక ముందే జగన్ రెడ్డి గారికి తెలుసు అని నిర్ధారించిన సిబిఐ ఈ పదాన్ని నేను ఇప్పుడు చెప్పలేదండి, గత 2.5 సంవత్సరాల క్రితమే చెప్పాను. ఏ 8 ఏ సంవత్సరంలో ఆగిపోయిందో ఒక్కసారి చూడండి. వెంటనే 9, 10 రావాలి సార్. ఏ 6 తర్వాత 7, 8 వచ్చేసింది సార్. 9, 10 ఎందుకు రావట్లేదు? సతీ సమేతంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం సిబిఐ విచారణ చేయలేదు సార్? ఆ రోజు రాత్రి ఏం జరిగింది అంటే, అజయ్ కల్లం గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం నేను మేనిఫెస్టో రూపొందించే కార్యక్రమంలో ఉన్నాము, జగన్ రెడ్డి గారికి ఫోన్ వచ్చింది, భారతి గారు పైకి పిలిచారు, వెళ్ళారు, కిందకొచ్చి వివేకానంద రెడ్డి ఇస్ నో మోర్ అన్నారు, మళ్ళీ కంటిన్యూ చేశామన్నారు. అప్పుడు ఫస్ట్ విచారించాల్సింది ఎవరిని సార్ అంటే, ఆ విషయాన్ని ఫస్ట్ తెలిసింది బహుశా భారతి గారికేమో. భారతి గారు తన్మయత్వంతో ఉండిపోయారా, షాక్ లో గురయ్యారా, వెంటనే చార్టర్డ్ ఫ్లైట్ మాట్లాడుకుని వెళ్ళారా, సుదీర్ఘంగా 10 గంటల పైన ప్రయాణం చేసి ఏదైతే పులివెందులకి వెళ్ళారా? అంటే చాలా చోట్ల ఆయన అడుగడుక్కి తాడేపల్లి ప్యాలెస్ నుంచి కృష్ణాయపాలెంకో తెనాలికో చార్టర్డ్ ఫ్లైట్ వాడగల వ్యక్తి సుదీర్ఘ ప్రయాణం చేసి ఎందుకెళ్లారు? ఆ రోజు డ్రైవింగ్ లో ఉన్న డ్రైవర్ ఎందుకు అనుమానాస్పదం చనిపోయాడు? ఇవన్నీ వెనక్కి తీయరా సార్? మేము చిన్న చిన్న కేసుల్లో అడుగుతాం సార్, క్లయింట్ని అడుగుతాం, 2 సార్లు మీరు రాలేదు సార్, మీరు ఎక్కడున్నా 3వ వాయిదాకి రావాలి, జడ్జి గారు ఊరుకోరు, మా మీద కోప్పడతారు, వారెంట్ ఇష్యూ చేస్తారు, మీ క్లయింట్కి మీరు చెప్పలేరా అంటారు. అది రూల్ సార్ అంటే ఆ రూల్ మడిచి పక్కన పెట్టారా? మీ జగన్ రెడ్డి గారికి వర్తించదా? ముఖ్యమంత్రి అయితే తోపా తురుమా, మొన్నటిదాకా బటన్ నొక్కాడు, బిజీగా ఉన్నాడు, ఇప్పుడు ఖాళీగా ఉన్నాడుగా. కనీసం నోటీసులు ఇవ్వాలి సార్, విచారణకి పిలవాలంటే ముందు నోటీసులే ఇంతవరకు సిబిఐ ఇష్యూ చేయలేదు. వివేకానంద రెడ్డి గారి కేసు ఇష్యూ చేయలేదు, 45,000 కోట్ల స్కామ్ లో ఇష్యూ చేయలేదు. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చాక అప్పుడు ఆయన విచారణకి పిలవాలా. ఇంతవరకు నోటీస్ ఇచ్చే ధైర్యమే చేయలేకపోయిందేమో సెంట్రల్ అంటూ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీని వెనకాల కనపడని శక్తి ఎవరు? జగన్ ని కాపాడుతుంది ఎవరు? సో మాకైతే తెలియటం లేదు సార్. ప్రాక్టీస్ లో ఇదంతా డిఫరెంట్ గా ఉంది సార్. రజనీ గారు, కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉన్నాయనే ప్రచారం గతంలో చాలా బలంగా జరిగింది. ఆ ఆశీస్సులు ఉండబట్టే ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఢిల్లీకి పోయి ప్రధాని గారితో, హోంమంత్రి గారితో ఇట్లా
ఆయన ఆ, తనకు ఎంత సమయం కావాలంటే అంత సమయం మాట్లాడుకున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత ప్రతిపక్ష పాత్ర కూడా లేని ఈ సమయంలో రాజకీయ పార్టీకి ఇంత బలహీనపడేటువంటి ఈ సమయంలో కూడా ఆయనకి ఇంకా సిబిఐ నుంచి నోటీసులు రాకుండా ఏ శక్తి కాపాడుతుంది అనుకుంటున్నారు? ఆయన బలహీనమైపోయాడు. కానీ ఆయన ఎక్కడ విచారణకి ముందుకు వెళ్ళే అవకాశం కనిపించట్లా. సార్ ఎగ్జాక్ట్ గా మీరు ఏదైతే అంటున్నారో రాష్ట్ర ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు సార్. ఎందుకంటే చాలా మందిని అడిగినాను సార్, సెంట్రల్ కి ఎప్పటికీ జగన్ గారికి శత్రుత్వం ఎందుకు ఉంటుందండి? ఆయన ఏమన్నా రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అడిగాడా? స్పెషల్ ప్యాకేజ్ అడిగాడా? సెంట్రల్ నుంచి డబ్బులు ఏమన్నా తెచ్చేవాడా? పోలవరానికో అమరావతికో? ఇప్పుడు అమరావతికి ముగ్గురు కలవగానే 15,000 కోట్లు ఎంతో తీసుకొచ్చారు కదా సార్. అలా ఏ రోజన్నా రాజధాని కోసం ఆయన డబ్బులు అడిగాడా? సో సెంట్రల్ కి ఆయనకి ఏం శత్రుత్వం ఉంటుంది? సో ఏ ఇబ్బంది లేదు అనే పరిస్థితి అక్కడ నెలకొనిందని చాలా మంది చెప్పేవారు. దాంట్లో వాస్తవాలు ఏంటో మనకు తెలియదు, నిజాలు ఉమ్, ఏంటో మనకు అర్థం కాదు. ఎనీవే, అయిందేదో అయింది, జరిగిందేదో జరిగింది. సెంట్రల్ ఆయనతో ఉందా లేదా మాకు తెలియదు కానీ కూటమి ఈ రోజు మాతో ఉంది. బీజేపీ మాతో కలిసి ప్రయాణం చేస్తుంది. బీజేపీ ఈ రోజు రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాలకి అనే మా అన్న ఆదర్శాలకి, సిద్ధాంతాలకి కట్టుబడి నిలబడింది. ఈ రోజు బీజేపీని టీడీపీని కలపడానికి నానా కష్టాలు పడ్డానని కళ్యాణ్ గారు ఎన్నోసార్లు మీడియా ముఖంగా కూడా చెప్పారు. ఈ రోజు మేము ఒక్కటే అడుగుతున్నాం సార్, దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అనేది జరగాలి సార్. మా సిద్ధాంతం ప్రకారం సార్, 100 మంది నేరస్తులైనా తప్పించుకోనండి, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అనేటటువంటి ఒక సిద్ధాంత నానుడి ఉంటుంది సార్. కానీ ఒక్క నేరస్తుడికి శిక్ష పడకూడదు అనేది ఎంత కరెక్టో, 100 ఉమ్, మంది నేరగాళ్ళు ఎందుకు తప్పించుకోవాలి? నిర్దోషిని కాపాడడం అనేది ఎంత నీడో, 100 ఉమ్, మంది నేరగాళ్ళైనా తప్పించుకోనివ్వండి, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అంటే నిర్దోషుల్ని కాపాడుతున్నామేమో కానీ నేరగాళ్ళని తప్పించేస్తున్నామా? తప్పించుకుంటే పర్లేదంటే అక్కడతో ఉమ్, ఆగిపోతుందా అండి? ఒక అవినీతి పరుడికి రాష్ట్రాన్ని అప్పగిచ్చి పట్టం కడితే ఈ రోజు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసి శ్మశానం తప్ప రాష్ట్రంలో ఉన్న ప్రతి దాన్ని తాకట్టు పెట్టి, తాళిబొట్లు తాకట్టు పెట్టి తాగేవాళ్ళని తాగుబోతులు అంటే, తాగుబోతులను 25 ఏళ్లకి తాకట్టు పెట్టిన వాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు. సో ఉమ్, ఇటువంటి పరిస్థితుల్లో అవినీతి పరులు రాజ్యమేలుతుంటే నిజాయితీ పరులు జైల్లో ఉంటారు. మేధావి మౌనంగా ఉంటే రాష్ట్రానికి విపత్తు సంభవిస్తుంది. అసెంబ్లీలో కూర్చొని ప్రసంగాలు కాదు, కురుక్షేత్రంలో ఉండాల్సినటువంటి కృష్ణార్జునులు ఈ రోజు భగవద్గీతలో శ్లోకాలు చెప్పకూడదు, కురుక్షేత్రం చేయాలి, తప్పు చేసిన వాడికి శిక్ష వేయాలి. ఈ ఉమ్, రోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వారిని వదిలేస్తే ఢిల్లీకి వెళ్ళి నాకు థ్రెట్ ఉంది, నన్ను చంపబోతున్నారంటే మొన్న ఈ మధ్య కోడికత్తి గాయం చేసుకున్న తరుణాలు 5.5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజలకు తెలుసు కదా. గులక ఉమ్, రాయితో ఆయన్ని దాడి చేశాడంటూ అటెంప్ట్ మర్డర్ సెక్షన్లు పెట్టారే, మట్టి పిసుక్కునే వాళ్ళ మీద మర్డర్ కేసులు వేశారే, వేసినోడు పట్టుకున్నారు, వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఐసీయూలోంచి వెంటిలేషన్ లోంచి ప్రాణాలతో పోరాడి ప్రచారానికి వచ్చారా? కుట్లు వేసుకున్న గాయం అంత త్వరితగతిన ఎలా మారిపోయింది? దానికి ఉమ్. ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ గారికి ఆస్కర్ అవార్డు ఇవ్వాలా, లేకపోతే భాస్కర్ అవార్డు ఇవ్వాలా? సో ఇవన్నీ వెలుగులోకి రానివ్వకుండా ఇంకా కూడా నిమ్మక నీరెత్తినట్టే ఉంటుందేమో అంటున్న మేడం, అదృశ్య కూటమి శక్తి ప్రభుత్వం. కాపాడుతుంది, ఆ అదృశ్య శక్తి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కాకుండా చూస్తోందని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి ఆ అదృశ్య శక్తిని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కనిపెట్టలేకపోతున్నారా? ఆ అదృశ్య శక్తి ఎవరో తెలిసి కూడా వీరు ఏమీ చేయలేకపోతున్నారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, చట్ట ప్రకారం శిక్షించాల్సిందని అదృశ్య శక్తికి చెప్పలేకపోతున్నారా? ఏం జరుగుతుంది? సార్, ఈ చోట కర్మ ఈ చోటే అనేది ఒక సిద్ధాంతం. శిశుబాలుడు 99 తప్పుకే వదవుతాడు గాని 89వ తప్పుకి 90వ తప్పుకి మీరు అరెస్ట్ చేయలేదేంటి అంటే, మాకెప్పుడు ఏం తెలుసు ఏం చెయ్యాలో, కొంత వేచి ఉండండి. ఈ టైంలో రాష్ట్ర ఖజానా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయింది. కనీసం రాష్ట్రానికి రోడ్లు వేయలేని పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఉన్నారు. కనీసం ఉమ్, వర్షాకాలం బ్లీచింగ్ ఇవ్వలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కనీసం అంటే కనీసం జీతాలు తీసుకోలేని పరిస్థితుల్లో పంచాయతీ ఉండే డబ్బులు అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయింది. సర్పంచులకి అధికారాలు కల్పిస్తూ నిన్నగాక మొన్న ఆగస్టు 15కి 34 సంవత్సరాల నుంచి ఇచ్చే 100 రూపాయలు పెంచి ఏకదం 10,000 రూపాయలు ప్రకటించినటువంటి పరిస్థితి. సిటీలో అయితే 25,000, పల్లెటూరులో అయితే 10,000 అంటూ కొంత సిద్ధాంతాన్ని రిలీజ్ ఉమ్, చేశారు.
ఏదైతే గ్రామ స్వరాజ్యం అంటూ మహాత్మా గాంధీ ఆదర్శాలతో ముందుకెళ్లారు. అదే రకంగా సర్పంచులకి కొంత అధికారాలు విస్తృత స్థాయి పెంచారు అనేది చెప్పుకోవచ్చు. ఇంకా కూడా చేస్తారు. కొంత సమయం పడుతుంది. అంటే అప్పుడు వరకు ఈ నరం లేని నాలుకతో ఈ కాలు ఆగనటువంటి అంటే తిరిగే కాలు తిట్టే నోరు ఆగదంటారు కదా! ఈ తిరిగే కాలు ఆంధ్రాని దాటి ఢిల్లీకెళ్ళి నేషనల్ మీడియాలో విచ్చలవిడి మాటలు మాట్లాడుతుంటే, మరో బీహార్ లాగా ఆంధ్ర రాష్ట్రాన్ని చిత్రీకరిస్తుంటే, పెట్టుబడులు పెట్టాల్సిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంటే, రాష్ట్రానికి ఎంత నష్టం వస్తుందనేది తెలుస్తుంది సార్. జరిగిన ఉమ్, నష్టాన్ని, జరుగుతున్న నష్టాన్ని అంచనా వేయలేని పరిస్థితిలో ఉంది. మరిక ఆలస్యం అమృతం విషం అనేదే ఇక జరిగే సిద్ధాంతంలో ముందుకు వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉందేమో. నిదానమే ప్రధానం అనేది ఇక్కడ పని చేయదేమో. ఈ చోట కర్మ ఈ చోటే అనుభవించాల్సిన పరిస్థితిలో జగన్ రెడ్డి గారికి ప్రజలు వేసినటువంటి శిక్ష అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకుండా. కానీ మీరు ఉమ్, వేయవలసినటువంటి శిక్ష ఏంటంటే సిబిఐకి మీరు స్వేచ్ఛనివ్వాలా? సిబిఐ వారు ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ పెంచాలా? ఆయన తప్పులేంటి అనేది ఆధారాలతో రాష్ట్ర ప్రజలకి తెలియచేయాలా? దానివల్ల జగన్ గారి అభిమానులైనటువంటి ఈ 40% ఓటులో మార్పు తీసుకురావాలి సార్. ఇంకా జగన్మాయలో ఉండేటటువంటి ప్రజల్ని కాపాడవలసినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందని భావిస్తున్నాను సార్. కనపడని అభూత శక్తి జగన్ గారిని కాపాడుతుంది. ఏంటి ఆ ఉమ్, అభూత శక్తి? మీకు, నాకు, రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలిసేమో అనిపిస్తుంది సార్. సో ఆ అభూత శక్తి ఏదైతే ఉంటే అది రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని, రాష్ట్ర రాజధానిని కాపాడాలి కానీ ఒక తప్పు చేసిన వాడిని కాపాడకూడదేమోనని మా వినతి పూర్వ అభ్యర్థన సార్. మేడం, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి వరకు అరెస్ట్ కావచ్చు మీ అంచనా? సార్ జగన్ గారిని అరెస్ట్ చేసే శక్తి ఇంకా పుట్టలేదు, పుట్టబోదేమోనని అనిపిస్తున్నటువంటి తరుణాలండి. ఎందుకంటే ఏ 8తో ఆగిపోయిన కేసు తెలుసు. 45,000 కోట్ల స్కాము తెలుసు. బయట పడుతుందేమో తండ్రి నిలదీస్తాడన్నటప్పుడు ఆ టైంలో తండ్రి యాక్సిడెంట్‌కి ఎందుకు గురయ్యాడో తెలీదు. అదే రకంగా చిన్నాయన నువ్వు చేస్తుంది తప్పు అంటూ ప్రశ్నించే మూమెంట్‌లో చిన్నాయన ఎందుకు చనిపోయాడో తెలీదు. ఈ రోజుకి కూడా ఎందుకు ఎవరు ధైర్యం చేయలేకపోతున్నారు? ఆధారాలతో ఉన్న కేసుని ఎందుకు జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేకపోతున్నారంటే, నాకు తెలిసి జగన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడమే జరగదేమో అనేటటువంటి దృఢమైన నమ్మకం అయితే నాకుంది సార్. ప్రతిరోజు ఇవాళ అరెస్ట్ అవుతారు, రేపు అరెస్ట్ అవుతారని చెప్తుంటే ఏదో డైలీ సీరియల్ లాగే ఉంది కానీ ఆయన అరెస్ట్ అవ్వట్లేదు సార్. ఆయన్ని తాకే శక్తి లేదా? లేకపోతే ఆయన అరెస్ట్ చేయడం కష్టమా? ఏం జరుగుతుంది ఈ రోజు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో, లేకపోతే ఈడీ కేసుల్లో, లేకపోతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుల్లో అనేది నాకు తెలియట్లేదు సార్. ఎనీవే జగన్ ఓకే, ని అరెస్ట్ చేయడం చాలా కష్టం. అది ఎప్పుడు సాధ్యమవుతుందో మనం చెప్పలేని పరిస్థితి సార్. చూద్దాం మేడం. ఇకనైనా వేగవంతంగా ఈ విషయంలో చర్యలు ఉంటాయా లేదన్నది కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు. నమస్తే.